హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన వరుణ్ సందేశ్ నటించిన విరాజీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళ్తే, వైజాగ్ లో ఎస్ఐ ప్రభాకర్ కి వాళ్ళ పై ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది. అతను ఏదో చెప్పడంతో ఒకేసారి అని చెప్పి ప్రభాకర్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అదే ఊర్లో ఉన్న కాన్సెప్ట్ రాజు అనే ఫోటోగ్రాఫర్ కి ఇంకా వేద అనే ఒక స్టాండప్ కమెడియన్ కి ఒక సన్మాన సభలో ఈవెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి ముందుగానే డబ్బులు మొత్తం పే చేయడంతో వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఒక కార్ ని పంపిస్తారు. ఆ కార్ లో వాళ్ళు ఆ ఈవెంట్ జరిగే ప్రదేశానికి అయితే వెళ్తారు. ఆ కార్లో నుంచి స్టాండప్ కమెడియన్ వేద ఇంకా ఫోటోగ్రాఫర్ రాజుయే కాకుండా ప్రొడ్యూసర్ కోదండం ఇంకా డాక్టర్ సుధా కూడా దిగుతారు. వీళ్ళందరినీ అశోక్ చక్రవర్తి అనే ఆ ఈవెంట్ మేనేజర్ రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ బిల్డింగ్ అంతా ఏదో పాతబడిన బంగ్లాలా చాలా భయంకరంగా ఉంటుంది. లోపల చూడటానికి ఎవ్వరూ ఉండరు. ఈవెంట్ కోసం అక్కడంతా రెడీ చేసుంటారు, కానీ ఆ కుర్చీలో ఎవరు కూర్చో ఉండరు. లోపలికెళ్ళి చూడగా అక్కడ ఎస్ఐ ప్రభాకర్ కూడా ఉంటాడు. ఇంకా ఫేమస్ సెలబ్రిటీ అయిన ఆస్ట్రాలజర్ రామకృష్ణ కూడా అక్కడే ఉంటాడు. ఈ ఈవెంట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ రామకృష్ణకి సన్మానం చేయడానికి ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంటారు. ఆ రామకృష్ణ శాస్త్రి ఆ ప్రొడ్యూసర్ కోదండంకి ఆల్రెడీ తెలిసిన వ్యక్తే. ప్రొడ్యూసర్ కోదండం ప్రతిసారి ఆ రామకృష్ణ శాస్త్రి దగ్గరే జ్యోతిష్యం చెప్పించుకొని తను సినిమాలు తీస్తూ ఉంటాడు. సినిమాలు ఫెయిల్ అవుతున్నా ఆ శాస్త్రి మీద నమ్మకం అయితే కోదండంకి పోదు. అక్కడ ఈవెంట్ అన్నారు, కానీ జనం రాలేదు. ఆ బిల్డింగ్ చూస్తే చాలా పాతబడినట్టు ఉంది. ఇదంతా చూసి అక్కడున్న ఎస్ఐ ప్రభాకర్ కి డౌట్ వచ్చి బిల్డింగ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. మరోపక్క డాక్టర్ సుధా అక్కడున్న ఈవెంట్ మేనేజర్ అశోక్ తో నేను ఈవెంట్ కోసం రాలేదని, ఇక్కడ ఒక అతనికి హెల్త్ బాగలేదని కాల్ చేయడంతో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చానని ఆ ఈవెంట్ మేనేజర్ ని అడగ్గా, మీరు దయచేసి ఈ ఈవెంట్ అయిపోయే వరకు వెయిట్ చేయగలరా అని చెప్పి ఆ అశోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుధాకి ఏమీ అర్థం కాదు. ఆ ఎస్ఐ ప్రభాకర్ అక్కడున్న ఖాళీ గదుల్ని బాగా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటాడు. అక్కడున్న గోడలపైన ఏవేవో బొమ్మలు గీసి భయంకరంగా ఉంటుంది. అక్కడున్న గోడలకి సంకెళ్ళు కూడా కట్టి ఉంటారు. ఇదంతా చూసి ఇదేదో తేడాగా ఉందని ప్రభాకర్ కి అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క మన ఫోటోగ్రఫర్ కాన్సెప్ట్ రాజు అక్కడ లైటింగ్ సెట్ చేయడానికి వైర్ సరిపోకపోవడంతో పైనున్న గదుల్లో పాత వైర్ ఉంటుందేమని ఎగేసుకుంటూ పైకి వెళ్తాడు. అక్కడ రూమ్లన్నీ చూస్తుండగా దూరంగా ఎవరో ముసుగు వేసుకుని నిలబడుకున్నట్టు మన రాజుకైతే కనిపిస్తుంది. ఒక్కసారిగా గుండెలు జారి కింద పడిపోతాయి. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని దగ్గరికెళ్లి చూడగా ఆ ముసుగులో ఉన్నది ఒక బొమ్మ. అది చూసి ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరగగానే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉండటంతో మళ్ళీ మన రాజుకి గులాబ్ జాములు అదిరిపోతాయి. తీరా అది చూస్తే అది ఒక కపుల్. వాళ్ళ పేర్లు రమణ ఇంకా కీర్తి. వీళ్ళకి లక్కీ డ్రాలో ఒక కూపన్ వచ్చిందని, ఆ కూపన్ తో వీళ్ళకి 95% డిస్కౌంట్ తో హనీమూన్ ట్రిప్ ఆఫర్ చేశారని, అందుకే ఇక్కడికి వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక పాత బంగ్లా అని, ఇక్కడేదో ఈవెంట్ జరుగుతుందని ఆ మేనేజర్ చెప్పడంతో ఇక్కడే ఉన్నామని చెప్తారు. దాంతో రాజు ఆ బాటిల్ నిండా నీళ్లు తాగి భయపెట్టింది చాలని వాళ్ళని కిందకి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ సుధా కూడా అక్కడున్న రూమ్లు గమనిస్తూ ఉంటుంది. ప్రతి రూమ్ లో గోడలకి సంఖ్యలు రకరకాల బొమ్మలు ఉండడంతో తనకి ఇంకా అక్కడ కొన్ని సైన్ బోర్డులు కూడా కనిపిస్తాయి. సడన్ గా ఈవెంట్ మేనేజర్ అశోక్ మైక్ లో అందరినీ ఆ ఈవెంట్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. దాంతో అందరూ హాల్లోకి వెళ్లి కూర్చుంటారు. ఆ ఈవెంట్ మేనేజర్ అక్కడున్న ఒక పేపర్ ని తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తాడు. ముందుగా అక్కడ కొంతమంది పేర్లు చదివి, ఈ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరికైనా గుర్తున్నారా, వీళ్ళందరూ ఇప్పుడు ప్రాణాలతో లేరని ఆ అశోక్ చదువుతూ ఉంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడతారు. ఇంకా ఆ అశోక్ మిగిలింది చదవడం స్టార్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్ కోదండం సినిమా అవకాశం కోసం వచ్చిన ఒక అమ్మాయిని హింసించి చంపేశాడని, స్టాండప్ కమెడియన్ వేద తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సెల్విని మోసం చేసి చంపేసిందని, ఫోటోగ్రఫర్ కాన్సెప్ట్ రాజు ఓ అబద్ధపు సాక్ష్యం చెప్పి ఓ అమాయకుని ఇరికించి చనిపోవడానికి కారణమయ్యాడని, ఇంకా రమణ అండ్ కీర్తి ఫుల్లుగా తాగేసి ఓ చిన్నపిల్లాన్ని గుద్దేసి ఆ పిల్లవాడు చనిపోయినా ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి తప్పించుకొని నార్మల్ గా తిరుగుతున్నారని, ఇంకా ఫేమస్ ఆస్ట్రాలజర్ రామకృష్ణ ఆస్తి కోసం సొంత అన్ననే చంపించేశాడని, ఇంకా ఎస్ఐ ప్రభాకర్ సాగర్ అనే ఒక అబ్బాయిని కొట్టి చంపి తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడని అందరిని నమ్మించాడని, ఇంకా డాక్టర్ సుధా చావు బతుకుల మధ్య పేషెంట్ ఉన్నప్పుడు డబ్బు కత్తెనే ట్రీట్మెంట్ చేస్తానడంతో ఆ పేషెంట్ చనిపోయాడని, ఇంకా చివరిగా ఆ చదువుతున్న అశోక్ పేరే రావడంతో అతను చదువులేక ఆగిపోతాడు. పక్కనే ఉన్న శాస్త్రి ఆ పేపర్ తీసుకొని అశోక్ చక్రవర్తి హోటల్ రూముల్లో ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళని వేధిస్తూ ఉంటాడని, అలా ఒక అమ్మాయి చావుకి కారణమయ్యాడని, ఈ విధంగా మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి చావుకి కారణమయ్యి చట్టానికి కళ్ళు కప్పి స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కానీ ఈ రోజు అలా జరగదని
ఈ రాత్రి మీకు చివరి రాత్రి అని ఆ పేపర్ లో రాసి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ బాగా భయపడతారు. అక్కడున్న ప్రొడ్యూసర్ కోదండం ఆ ఈవెంట్ మేనేజర్ కాలర్ పట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందని, ఎవరు నిన్ను చదవమన్నారని, మీ ఓనర్ ఎవరని అడగ్గా నాకు తెలియదని, ఎవరో ఫోన్ చేసి ఇక్కడ ఈవెంట్ జరిపించాలని నాకు ఫుల్ అమౌంట్ పే చేసి ఇక్కడికి రప్పించారని, నేను రాగానే ఇక్కడ ఈ కాగితం ప్రింట్ తీసి పెట్టున్నారని, నేను వాళ్ళు చెప్పిన విధంగానే ఈ టైం అయ్యేసరికి ఆ పేపర్ తీసుకొని చదువుతున్నానని వాళ్ళందరికీ చెప్పడంతో అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో ఎవరికి అర్థం కాక అయోమయంలో పడతారు. అప్పుడు అక్కడున్న డాక్టర్ సుధా ఇది ఒక మెంటల్ హాస్పిటల్ అని, కానీ ఇప్పుడు ఇది ఇలా పాతబడిపోయిందని, నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో ఈ కొండపైన మెంటల్ హాస్పిటల్ ఉందని నాకు ఈ వెడ్డింగ్ లోకి వచ్చి ఇక్కడ చూడగానే నాకు ఆ విషయం గుర్తొచ్చిందని అందరికి చెప్పడంతో అక్కడున్న ఫోటోగ్రఫర్ రాజు పరిగెత్తుకుంటా వచ్చి ఆ స్టాండప్ కామెడియన్ వేదాకి చెవులో ఏదో చెప్తాడు. దాంతో తను ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏం చెప్పేవరా సుంటా, ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది అని అక్కడ వాళ్ళు రాజుని అడగ్గా మేము వచ్చిన కార్ కనపడట్లేదని రాజు చాలా భయపడుతూ చెప్తాడు. వాళ్ళ కారే కాకుండా రమణ ఇంకా కీర్తి వచ్చిన కార్ కూడా కనపడట్లేదని తెలియడంతో అక్కడున్న అందరికి ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. కట్ చేస్తే అక్కడున్న పోలీస్ ప్రభాకర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని, నేను వెళ్తున్నానని వచ్చేవాళ్ళు తనతో రమ్మని చెప్పడంతో ఆ ఎస్ఐ ప్రభాకర్ దగ్గర గన్ ఉండడంతో అతనితో వెళ్ళడం సేఫ్ అని చెప్పి అక్కడున్న ఫోటోగ్రాఫర్ రాజు ఇంకా ప్రొడ్యూసర్ కోదండం ఆ ఎస్ఐతో కలిసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదామని బయలుదేరతారు. మిగతా వాళ్ళందరూ ఆ బిల్డింగ్ లోనే ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు కొంచెం దూరం వెళ్ళగానే కోదండం ఒక దగ్గర టాయిలెట్ కి ఆగుతారు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్లి ఎంతసేపైనా కోదండం రాకపోయేసరికి వెనక్కి వెళ్లి చూడగా అక్కడ కోదండం కనిపించడు. ఆ రోడ్డు పైనే రక్తపు మరకలు ఉండడంతో ఆ మరకల్ని ఫాలో అవుతూ వెళ్లి చూస్తే అక్కడ కోదండంని ఎవరో చంపేసి పడేసుంటారు. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆ కోదండం మృతదేహం చూస్తూ ఉండగా వెనకాల ఏదో కార్ వస్తున్నట్టు వీళ్ళకి కనిపిస్తుంది. తిరిగి చూడంగానే వాళ్ళిద్దరిని ఆ కార్ చాలా వేగంగా వచ్చి గుద్దేస్తుంది. కట్ చేస్తే ఒక కారులో ఆ మెంటల్ హాస్పిటల్ కి హుడీ వేసుకుని ఒక అతను వస్తాడు. వెళ్లి ఆ డోర్ కొట్టగా లోపల ఉండే వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. ఆ మేనేజర్ అశోక్ వెళ్ళి చూడగా ఒక అతను ఫుల్ పేమెంట్ చేశానని, నాకు రావాల్సిన వీడిస్తే నేను వెళ్ళిపోతానని ఆ మేనేజర్ని అడగడంతో ఆ మేనేజర్ అశోక్ కి ఏం అర్థం కాదు. తను చదివిన పేపర్ లో ఒక అతను రాకపోవడంతో మిగతాది చదవడం స్టార్ట్ చేస్తారు. ఈ వచ్చిన అతను ఎవరో కాదు, యాండీ. ఇతను మినిస్టర్ కొడుకు. ఈ యాండీ కొన్ని కారణాల వల్ల తన స్నేహితుని చంపేసి తను చంపింది ఎవరికి తెలియకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఇవాళే మనకి చివరి రోజని, మనందరినీ చంపేస్తామని ఆ పేపర్ లో ఉందని అక్కడ వాళ్ళు యాండీకి చెప్పడంతో యాండీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ ఎస్ఐ ప్రభాకర్ స్పృహలోకి వచ్చి తనతో ఉన్న రాజు కోసం ఎతగ్గా రాజు పొటలో ఓ పొడువాటి కొమ్మ గుచ్చుకోపోయి తను చావు బతుకుల్లో ఉంటాడు. కట్ చేస్తే ఆ ఎస్ఐ ప్రభాకర్ చాలా రొప్పుతూ భయపడుతూ తిరిగి ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళు ఏవైంది అని ఆ ప్రభాకర్ ని అడగ్గా కోదండం ఇంకా రాజు చనిపోయారని, వాళ్ళని ఎవరో హత్య చేశారని వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళకి మరింత భయం పెరిగిపోతుంది. అప్పుడు యాండీ ఇంకా భయపడింది చాలని, మీరందరూ ఎలాగోటి నా కారులో ఎక్కండని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పడంతో అందరూ బయటికి వస్తారు. అప్పటికే వర్షం చాలా వేగంగా పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో ఒక అతను చనిపోయి పడిపోయి ఉంటాడు. ఎవరా అని వెళ్ళి చూస్తే అది ఆ ఈవెంట్ మేనేజర్ అశోక్. ఇప్పటి వరకు వాళ్ళతోనే ఉన్న అశోక్ ని ఎలా ఆ హంతకుడు వచ్చి ఈ అశోక్ ని చంపారో అక్కడున్న వాళ్ళకు అస్సలు అర్థం కాదు. వాళ్ళందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ బిల్డింగ్ లోనే కూర్చో ఉంటారు. ఆ టెన్షన్ తట్టుకోలేక యాండీ తన దగ్గరున్న డ్రగ్స్ తీసుకొని చాలా హై డోస్ లో తన బాడీలోకి ఎక్కించుకుంటాడు. దాంతో ఆ హంతకుడు కన్నా ఆ యాండీని చూసే వాళ్ళందరికీ బాగా భయమేస్తుంది. ఆ డ్రగ్స్ వల్ల యాండీకి బాగా మత్తెక్కువైపోయి పిచ్చి పిచ్చిగా అందరితో మాట్లాడుతూ ఏవేవో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అది చూడలేక ఆ రామకృష్ణ శాస్త్రి సిగరెట్ తాగడానికి అలా చల్లగాలికి బయటికి వస్తాడు. తను సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు దూరం నుంచి తనని ఎవరో గమనిస్తూ ఉన్నట్టు రామకృష్ణకి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరుంటారులే అని చెప్పి రామకృష్ణ ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటే లోపల నుంచి రమణ భార్య కీర్తి ఆ యాండీ చెప్పే సోది వినలేక రామకృష్ణ శాస్త్రితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కీర్తి మాట్లాడుతూ ఉండగా రామకృష్ణ శాస్త్రి నోట్లో నుంచి నీరు కక్కుంటూ అక్కడ చనిపోతాడు. అది చూసి షాక్ అయ్యి కీర్తి పెద్దగా అరవడంతో లోపల నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా రామకృష్ణ శాస్త్రి నురుగు కక్కుని చనిపోయి ఉంటాడు. ఏమైందా అని చూడగా తన కాలుకి పాము కరిచిన గుర్తు ఉండడంతో ఈ రామకృష్ణ శాస్త్రి పాము కాటు వల్ల చనిపోయాడని అందరికీ అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఓ పక్క ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురు చనిపోతే అక్కడున్న యాండీ మాత్రం సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా డ్రగ్స్ మత్తు ఎక్కువైపోయి అక్కడ గేమ్స్ ఆడుదామని అందరిని విసిగిస్తూ ఉంటే ఆ ఎస్ఐ ప్రభాకర్ కి కోపం వచ్చి అక్కడున్న బీర్ బాటిల్ తీసుకొని యాండీ తల పగలగొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ ఇద్దరికి సర్ది చెప్పి సిచ్యువేషన్ ని కూల్ చేస్తారు. కాసేపు తర్వాత రమణ ఇంకా కీర్తి అందరినీ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి మనం ఒకరితో ఒకరం గొడవలు పడకుండా అసలు ఒకరికొకరు పరిచయం లేకుండా అందరం ఇక్కడికి వచ్చామని, అసలు అందరం ఇక్కడికి
ఎలా వచ్చామో తెలుసుకుంటే, అందరిలో ఉన్న కామెంట్ పాయింట్ పట్టుకుంటే ఇక్కడికి పిలిచిన వాడికి మనకి సంబంధం ఏంటో తెలుస్తుందని, ఒక క్లూ దొరుకుతుందని, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో వన్ బై వన్ చెప్పమని అక్కడున్న వాళ్ళని అడుగుతాడు. దాంతో స్టాండప్ కామెడియన్ వేద నేను ఒక ఫ్రీలాన్సర్ అని, తనకి ఈ ప్లేస్ లో ఈవెంట్ చేయాలని చెప్పి ఫోన్ కాల్ వచ్చిందని, అడ్వాన్స్ కాకుండా ఫుల్ పేమెంటే ముందుగా ఇచ్చేసారని, అందుకే నేను ఈవెంట్ కి వచ్చానని చెప్తుంది. ఇంకా డాక్టర్ సుధా ఒక పేషెంట్ కి ఇక్కడ ఎమర్జెన్సీగా ఉందని అర్జెంట్ గా రమ్మని ఫోన్ కాల్ రావడంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంది. దాని తర్వాత రమణ ఇంకా కీర్తి పెళ్లైన హనీమూన్ కి వెళ్ళకపోవడంతో 95% డిస్కౌంట్ తో హనీమూన్ ట్రిప్ ఆఫర్ చేస్తున్నట్టు ఒక కూపన్ కోడ్ రావడంతో మేము ఇక్కడికి వచ్చామని, ఇక్కడికి వచ్చాక మేము మోసపోయాం తెలిసిందని అక్కడ వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత యాండీ మాట్లాడతాడు అనంగా కీర్తి రమణని తను అర్జెంట్ గా టాయిలెట్ కి వెళ్ళాలని తోడు రమ్మని అడగడంతో రమణ ఇంకా కీర్తి బయటకు వెళ్తారు. అక్కడున్న డాక్టర్ సుధాకి మిద్దె పైన ఏదో అలికిడి రావడంతో తను పైకి వెళ్లి చూడగా అక్కడ రమణ ఇంకా కీర్తిని ఎవరో ఉరేసి చంపేస్తుంటారు. అది చూసి సుధా భయంకరంగా అరుస్తుంది. కింద ఫ్లోర్ లో ఉన్న ప్రభాకర్, యాండీ, వేద రమణ ఇంకా కీర్తిని చూడగా వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ఇన్సిడెంట్ చూశాక సుధాకి ఫిట్స్ వచ్చేస్తుంది. సుధాకి ఫిట్స్ కంట్రోల్ చేయడానికి తన చేతిలో ఐరన్ పెట్టి సుధాకి ఫిట్స్ కంట్రోల్ చేస్తారు. సుధాని అక్కడే ఉన్న బల్లపైన పడుకోపెట్టి యాండీ, ప్రభాకర్ ఇంకా వేదాని ఆ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి అసలు నిజంగా ఏం జరిగిందో చెప్పండి అని అప్పుడే మనకి క్లూ తెలుస్తుందని అడగడంతో వేద తన లైఫ్ లో జరిగిన విషయం చెప్తుంది. తన ఫ్రెండ్ ఒక బ్యాంక్ లో క్యాషియర్ గా వర్క్ చేస్తుంటుందని, మా ఫాదర్ కి సడన్ గా హార్ట్ సర్జరీ చేయడానికి 10 లక్షలు అవసరం అయితే నా ఫ్రెండ్ ని అడగడంతో తన ఉద్యోగాన్ని పనంగా పెట్టి నేను 1 డేలో ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్పడంతో తన బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసిస్తుంది. కానీ బ్యాడ్ లక్ నెక్స్ట్ డే ఇన్స్పెక్షన్ రావడంతో తను దొరికిపోతుంది. ఇదే అవకాశంగా నేను కామ్ అయిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తను చనిపోయిందని వేద చెప్తుంది. అప్పుడు యాండీ తన వల్ల ఒక మనిషి ఎలా చనిపోయాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాండీ లవ్ చేసిన అమ్మాయిని తన ఫ్రెండ్ కన్నేసి ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం యాండీకి తెలిసిపోయి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తన చేతిలో ఉన్న గన్ తో వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తాడు. తర్వాత అక్కడున్న ఎస్ఐ ప్రభాకర్ ని ఇప్పుడు మీ వంతు మీరు చెప్పండి అని చెప్పగా ప్రభాకర్ జరిగిన విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు రాత్రి స్టేషన్ లో ఉండగా సాగర్ అనే ఒక అబ్బాయి ఒక ఫైల్ పట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అక్రమంగా ఇసుకని తరలించడంతో అవతలున్న 2 గ్రామాలు వరదలొచ్చినప్పుడు కొట్టుకోపోయాయని, ఆ ఇసుక తున్నులే ఇన్ని రోజులు ఆ గ్రామాల్ని కాపాడుతూ ఉండేయని, కానీ అక్రమంగా ఆ ఇసుకనంతా తరలించడంతో వరదలొచ్చినప్పుడు ఆ గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని, దీనికి కారణం మైనోరా అనే కంపెనీ ఇంకా మన ఇరిగేషన్ మినిస్టరేనని, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయని ఆ ఎస్ఐకి ఇవ్వడంతో ఆ ఎస్ఐ బయటకు వచ్చి ఆ మినిస్టర్ కి కాల్ చేసి ఇదంతా చెప్తాడు. ఆ మినిస్టర్ 10 లక్షలు నీకు ఇస్తాను, వాణ్ణి ఎలాగోలా చంపేమని చెప్పడంతో ఆ ఎస్ఐ లోపలికి వచ్చి అక్కడున్న ఒక లాఠీ తీసుకొని ఆ సాగర్ చచ్చిపోయేంత వరకు బీభత్సంగా కొడతాడు. చివరికి ఆ సాగర్ ప్రాణాలు విడుస్తాడు. ప్రభాకర్ ఈ విషయం చెప్పగానే ఆ బిల్డింగ్ లో సడన్ గా లైట్లన్నీ ఆగిపోతాయి. దూరంగా ఎవరో గజ్జలు వేసుకొని నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది. తన చేతిలో ఉన్న లైటర్ ఉపయోగించి ఎవరా అని చూడగా అక్కడ అర్ధనగ్నంగా మన యాండీ ఒక భంగిమలో నిల్చుకొని ఉంటాడు. ఎంతో క్రోధంతో ఆవేశంగా తను నృత్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి ఆ బిల్డింగ్ లో లైట్లన్నీ వెలుగుతాయి. అక్కడికి చనిపోయిన కోదండం రాజు, ఇంకా రమణ, కీర్తి, రామకృష్ణ శాస్త్రి అలా అందరూ తన ముందుకొచ్చి నిలబడతారు. చనిపోయారనుకున్న అందరూ ఒక్కసారి తిరిగి రావడంతో ప్రభాకర్ కి అసలేం అర్థం కాదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్టన్ అయిపోతాడు. అప్పుడు అక్కడున్న సుధా ఆ ప్రభాకర్ కాలర్ పట్టుకొని నా కొడుకుని ఎందుకు చంపావు చెప్పు అని నిలదీసి అడుగుతుంది. అప్పుడు మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో సుధాతో పాటు అక్కడున్న రామకృష్ణ శాస్త్రి, ఫోటోగ్రఫర్ రాజు, వేద, ఇంకా రమణ, అతని భార్య కీర్తి అందరూ ఒకే ఫ్యామిలీ వాళ్ళని తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన సాగర్ ఎవరో కాదు, సుధా యొక్క కొడుకు. తెల్లారితే సాగర్ కి పెళ్లి ఉంటుంది. అందుకే అందరూ పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా సుధాకి హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో వెళ్లి చూడగా సాగర్ ఫుల్ గా మద్యం తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడని అక్కడ పోలీసులు చెప్పడంతో ఎలాంటి చెడు అలవాటు లేని తన కొడుకు తాగి ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది అని సుధా బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పై ఫ్లోర్ లో ఒక డాక్టర్ వచ్చి పోలీసులకి కాల్ చేసి ఎవరో లాఠీతో కొట్టి చంపేసిన శవాన్ని తాగి చనిపోయినట్లుగా చేయమంటున్నారు, ఇలాంటి కేసులు ఇక మీదట నా దగ్గరికి తేవద్దని చెప్పి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న సుధాకి విషయం అంతా అర్థమవుతుంది. తన బిడ్డని ఎవరో అన్యాయంగా చంపేశారని ఏడుస్తూ ఉండడంతో
చెప్పడంతో అదే పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక కానిస్టేబుల్ సుధా దగ్గరికి వచ్చి జరిగిందంతా తనకి చెప్తాడు. మనం వాళ్ళని ఎదిరించలేమని, ఆ ఎస్ఐకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని, మనం వాళ్ళ జోలికి వెళ్తే మనతో పాటు మన కుటుంబాన్ని చంపేస్తారని ఆ కానిస్టేబుల్ చెప్పడంతో సుధా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏమైంది అని అడగ్గా అక్కడికి సాగర్ బాడీతో అంబులెన్స్ రావడంతో అందరూ గుండెలు పగిలేలా ఏడుస్తారు. కొన్ని రోజుల తర్వాత సుధా అక్కడున్న శివాలయంకి వెళ్లి ఆ శివలింగం ముందు కూర్చొని భగవంతుడిని వేడుకుంటూ తను చనిపోవాలని ఆ లింగానికి తనబాదుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అక్కడే ఉన్న యాండీ సుధాని ఆపుతాడు. ఏమైందమ్మా అని అడగ్గా జరిగిందంతా యాండీకి చెప్తుంది. నేను రేపు కలెక్టర్ గా చార్జెస్ తీసుకుంటున్నానని, ఈ దేవాలయంలో మా అమ్మ నాకు నృత్యం నేర్పించిందని, తను ఇప్పుడు లేకపోవడంతో రేపు నేను ఉద్యోగం చేరేలేపు ఇక్కడ ఒకసారి తన జ్ఞాపకార్థంగా నృత్యం చేయడానికి వచ్చానని, మీరు ఆ దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఏదో బాధల్లో ఉండి ఆ దేవుడికి వేడుకుంటున్నారు అనుకున్నానని, కానీ మీలో ఇలా చచ్చిపోయేంత బాధ ఉందనుకోలేదని, మీరేం భయపడవద్దు, అతని సంగతి నేను చూసుకుంటానని సుధాకి భరోసా ఇస్తాడు. సుధా ఆ యాండీని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పరిచయం చేస్తుంది. మనం డైరెక్ట్ గా వెళ్లి ఆ ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తే అతను ఈజీగా తప్పించుకుంటాడని, మనం సాక్ష్యాధారాలతో అతన్ని పట్టుకోవాలని చెప్పి దీనికోసం అందరం నటించాల్సి వస్తుందని ఆ కలెక్టర్ ఈ ప్లాన్ వేస్తాడు. సో వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అల్లి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని చంపినట్లుగా అక్కడున్న ఎస్ఐ ప్రభాకర్ ని కూడా నమ్మించి, ఇంకా అక్కడున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతున్నట్లు నమ్మించి ఫైనల్ గా ఆ ఎస్ఐ ప్రభాకర్ చేతే నిజం చెప్పేటట్టు చేస్తారు. ఇదంతా దూరం నుంచి వీడియోలో రికార్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న కలెక్టర్ బయటికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా పోలీసులు ఇంకా కొంతమంది ఆఫీసర్స్ లోపలికి వచ్చి ఆ వీడియో ఫుటేజ్ సాక్ష్యాధారాలుగా ఉండడంతో ఫైనల్ గా ఆ ఎస్ఐని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఈ ఛానల్లో శివం బాజే మూవీ ఇంకా బృందా వెబ్ సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.